అయితే అది ఏం కొడుతుంది ఉకరే మీ మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అదే ఇలా ఎట్లా కొట్టు నీ లేదురా మేము పొద్దున బగ్గా తాగియో పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసోని కొట్టిరా మరి నేను ఆపలేదారా? అయ్యా అవి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవరినెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోస? పోరగాలి రమ్మను రారా రా. ఇవాళ అయిపోయినావు నా కొడుకు. నువ్వు సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గలాటిట్ అందుకో రేగది మన కోసం మేరా పిత్రి పడుకో. సార్ మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా. రెండో దెబ్బ పడే పని సుతలేదు. సీదా బొందలగడ్డకి హిడిచేయండి సార్. మీ కాళ్ళు మొక్తా బాచ. అయ్యా ఈడు నిన్ను కొట్టిండా? లాటిని చూస్తానే అనుకుతాడు. చల్ నడు రే నడు నడు నడు. వద్దస్తావా అక్కరాని కేసులు. ఈడొకడు లుంగి ఎత్తితే బాంచతో లుంగి దించితే బాంచను. నడు నడు. రామ రామ రామ
అరే సూరిగా నువ్వేంద్రీడా అన్నా నమస్తే. పెళ్ళాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలు అంటారు. ముందుగల బీడివడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిత్తవని ముద్ద టేల ముంగట బీడి అడిగినట్టు ఆ అడుగుడేందిరా? ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే నువ్వు పెట్టా, నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రాయాల. సూరిగా ఇడిసిపెట్టు, లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సారొచ్చిందే. అత్తా అన్న పాడుగాను. సూరిగాడు ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసుడుదానా. పెళ్లి గాని చూస్తాని సంగతి. అక్క వినలా, అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్ట్ శివన్నకి. సరే మామయ్య వెన్నెలిచ్చింది. అరే నంబి, ఈ తాప 150 కొత్తోట్లొచ్చినాయిరా. పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం గుర్తెగాన్ల పడాలి. అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాబు. ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడెవడైనా ఉంగరం దొడుకోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు. బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసులని వీకెత్తాం. అంతోనే ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోడికిద్దాం. పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాపనే నిలబడతా బాబు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరిపిస్తాండ్రు. పెద్దలంబయ్య పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్లకు 15 వద్దులాగా సిల్కు బార్ల తాగినోడికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాషేరు నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుసు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోడికి వస్తాను. నువ్వు బట్రా. నేను అడిగింది నాకు ఇప్పుడు. ఇవ్వటు మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేందే. ఇగో నేను సూరిగా అన్నే ప్రేమిస్తాను, అన్నే చేసుకుంటా. నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వచ్చుతా ఇద్దరుదానా. ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే వెన్నెలొచ్చిందిరా. గింత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. ఆపండ్రా. నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు. అది సింగరేని నౌకరట. మీ అవ్వ పతార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళలేంది అంక జబ్బదానా. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. ఏనీ అవ్వ ఊకే అమ్మతోడంటావు. అంత కావాలంటే పోయి మేమో నొప్పిపో, లేకుంటా రా.
ఇప్పుడే నీ మెడలో తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సంధి ఇష్టపడతాను కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందిరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసస్తా. అట్లా కాదే. నువ్వు అడిగి బే. నిన్నరా ఇప్పుడే అత్త. అరే ధర్ని